వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్ర గౌతమేశ్వర ఆలయంలో అత్యంత వైభవంగా సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవం. 3 రోజుల పాటు షష్ఠిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన అర్చకులు, నిర్వాహకులు. చెన్నూరు పట్టణంలో నార్కోటిక్ డాగ్ సహాయంతో పోలీసుల విస్తృత స్థానికులు. యువత డ్రగ్స్ బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించిన సిఐ బన్సీలాల్. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్. ప్రకృతి వ్యవసాయంపై లక్షట్పేట మండల వెంకట్రావుపేటలో రైతులకు అవగాహన సదస్సు. మంచిర్యాల గోదావరి నది తీరంలోని శ్రీ గౌతమేశ్వర రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అర్చకులు బ్రహ్మశ్రీ గడియారం బాలాజీ శర్మ పర్యవేక్షణలో సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించి షష్ఠిపూర్తి మహోత్సవంలో బుధవారం మొదటి రోజు గణపతి పూజ, నవగ్రహ పూజ, కలశాల ఆరాధన అనంతరం షష్ఠిపూర్తి జరుపుకునే జంటలతో పూజలు నిర్వహించారు. గురువారం 2వ రోజు, శుక్రవారం 3వ రోజు మహాచండీ హోమం తదితర కార్యక్రమంలో పూర్ణాహుతి ఆశీర్వాద కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలిపారు. గౌతమేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న షష్ఠిపూర్తి మహోత్సవానికి ఆలయ నిర్వాహకులు గోపగాని శ్రీదేవి, వాసవి క్లబ్ క్యాబినెట్ సెక్రటరీ సేవ కేశెట్టి వంశీకృష్ణ, కోశాధికారి కుంకుమొట్టి వెంకటేష్, పిఆర్ఓ పుత్తూరు రమేష్, పడకంటి శ్రీనివాస్, ఇరుకుల సత్యనారాయణ, వనిత వేంపెల్లి అధ్యక్షురాలు పడకంటి రజిత, కార్యదర్శి బుడుగు గాయత్రి, నస్పూరు మండల కోశాధికారి చందూరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. శివేన వాచక్షుషా పశ్యతాపస్య పవిత్రలో ఉన్నటువంటి శ్రీ గౌతమేశ్వర సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కూడా సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవములు ప్రయాణిక దీక్షలో ఈరోజు మొదటి రోజు ప్రారంభమైంది. మొదటి రోజుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, తర్వాత అంకురార్పణ, పంచగవ్య ప్రార్థన, రక్షాబంధనము, దీక్షాధరణ, వృత్తికొరని, ఆ తర్వాత ప్రాయచిత్తాలు, వృత్తికాసనాలతోటి ఈరోజు ఉదయం కార్యక్రమం సమాప్తి అవుతుంది. సాయంత్రము ఈ యొక్క ప్రధాన షష్ఠిపూర్తి మండపారాధన, సర్వతో భద్రమండల దేవుడ ఆరాధన, పూజా కార్యక్రమాలు, ఇతరవేద సేవలు నిర్వహించబడతాయి. ఈ యొక్క షష్ఠిపూర్తి అనేటువంటిది 60 సంవత్సరాలు, ఏ సంవత్సరం పుట్టామో మళ్ళీ ఆ సంవత్సరం నిలబెట్టిన తర్వాత, అది పూర్తయిన తర్వాత ఆ యొక్క 6 సంవత్సరాలకు ఆ కాలం అంతా కూడా మనకి పిలిచి వాటికి పూజలు చేసి హవిస్సు ద్వారా వారికి ఆ హోమం చేసి దాని ద్వారా ఆ ఉగ్రత శాంతికి, ఆ ఉగ్రత వాడు మనకు రక్షగా ఉండాలి, ఏమంటే హోమత్తుగా ఉండవద్దు అని చెప్పేసి ఈ యొక్క షష్ఠిపూర్తి మహోత్సవం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో 5 గంటలు కూర్చోవడం జరిగింది. ఇప్పుడే కాదు, ఇక మళ్ళీ స్నాన మాసంలో కానీ, మళ్ళీ కార్తీక మాసంలో కానీ ఇంకా పెద్ద ఎత్తులో ఈ సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవాలు చేయాలని చేసుకున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కళ షష్ఠిపూర్తి చేసుకోవాలని ఉంటుంది. కాబట్టి ఆ కళ కలగానే చాలా మంది మిగిలిపోతుంది. అట్లా ఉండవద్దు, అందరికీ ఈ యొక్క ఫలితం దక్కాలనే ఉద్దేశంతో వాసవి గ్రూప్ సభ్యులు ప్రొడక్ట్ శ్రీనివాస్ గారు, వంశీకృష్ణ గారు, దగ్గర రాజప్రసాద్ గారు, మన ఈ యొక్క ముక్త శ్రీనివాస్ గారు, మన గుడి మేడం శ్రీదేవి మేడం గారు,
అందరి ఆధ్వర్యంలో మనకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటిగా ఈ గురువులు అనుకున్నాము, ఈ గురువులో ప్రారంభం చేశాము. ఇది ఆడియే అంతం కాదు, ఇది చాలా కార్యక్రమానికి ఎన్నో చేస్తాము. ఇప్పుడు స్వామి కృష్ణమూర్తిలో అప్పుడు ఈ యొక్క కూర్చొని దంపతులకు వీలుగా వెళ్ళినా సరే అప్పుడు కూర్చొని చేయించుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజులు చేస్తున్నప్పుడు జై శ్రీరామ్, జై వాసవి. గోదావరి తీరంలో సృష్టి పూర్తి కార్యక్రమం అంటే మహా పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఉగ్రరథ శాంతి అని పేరు. ఉగ్రం అంటే కోపం, శాంతి అంటే శాంతి. ఉగ్రరథం, రథం మీద స్వామివారు వచ్చి ఇక్కడ రథాకారం ఉంటుంది. ఈ మండపం గుర్తుపెట్టుకో, ఈ మండపం కూడా రథాకారంలో ఉంటుంది కాబట్టి దీనికి ఉగ్రరథ శాంతి అని పేరు. ఈ ఉగ్రరథ శాంతి షష్ఠి పూర్తి అనేది మనకు తెలియక అంటే 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు చేసుకుంటాం కాబట్టి షష్ఠి పూర్తి 60 సంవత్సరాలు నిండినాకనే చేసుకోవాలి. 60 సంవత్సరంలో చేసుకోవడం పనికిరాదు. షష్ఠి పూర్తి అనగానే 60 సంవత్సరాల తర్వాత ఈ రథాకారంలో ఉండే మండపానికి మనం పూజ చేసుకొని ఈ ఉగ్రం రథం శాంతి, ఆ రథానికి శాంతిగా, ఆ దేవునికి శాంతిగా ఈ ఉగ్రరథ శాంతి అనేది మృత్యుంజయానికి ఫస్ట్ ప్రియం. 60 సంవత్సరాలంటే ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టుగా 120 నుంచి 60కి సగం మనం నిండిపోతాం కాబట్టి ఈ మృత్యుంజయానికి హోమాలు, పూజలు, జపాలు, తర్పణాలు ఇవన్నీ మనం చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ ఉగ్రరథ శాంతి చేసుకుంటే ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి జరిగి సకాలంలో కావాల్సిన కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకొని ఆ ఆరోగ్యానికి మనకి సహకరించాలని ఆ దేవునికి మనం చేసే పూజా కార్యక్రమం. షష్ఠి మహోత్సవం జరుపుకోవడం చాలా ఇది భక్తులకు ఆహ్లాదకరంగా. దంపతులు ఎందరో ఉంటారు, కానీ ఇలాంటి ఇంత మంచి ఆధ్యాత్మిక క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో ఇది మన మంచిర్యాల పట్టణంలోనే మొదటిసారిగా పనగంటి శ్రీనివాసు గారు వారి ప్రభు ఆధ్వర్యంలో ఇంత మంచి చక్కటి ఈ షష్ఠి పూర్తి మహోత్సవాన్ని పెట్టినందుకు మన వంశీ గారైతే శ్రీనివాస్ గారైతే వారి దంపతులకు గాయత్రి గారి దంపతులకు ఈ ముందు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ ఆలయంగా ఈ షష్ఠి పూర్తి మహోత్సవం పెట్టినందుకు ప్రభుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు ఈ షష్ఠి పూర్తి దంపతులకు మరియు మీడియా వారికి సమస్త ప్రజలకు అందరికీ మన పెద్దవారికి మన శ్రీనివాసుడి దంపతులకు ఆ దేవుని ఉన్న ఆశీస్సులు ఉండాలని నిండా రోజులు చల్లగా ఆయుధ ఆరోగ్యాలతో వారి కుటుంబం అంతా చల్లగా ఉండాలని మరి ఒకసారి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, ధన్యవాదాలు. ఈరోజు గవర్నమెంట్ ఆలయంలో షష్ఠి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా వాసవి క్లబ్ వేంపల్లి, వాసవి క్లబ్ ఎండారం, నర్పూర్ మండల్ 3 క్లబ్లు కలిసి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు వారికి మా వాసవి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దీనికి మా పడగంటి శ్రీనివాస్ గారు, మా సెక్రటరీ అయిన వంశీ కృష్ణ గారు ముందుండి ఈ ప్రోగ్రాంకు ఏర్పాటు చేసినందుకు వారికి కూడా మా వాసవి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే శ్రీదేవి మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల సుపరిపాలన సందర్భంగా రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకు లక్షట్పేట మండలం వెంకట్రావుపేటలోని కింగ్ కన్వెన్షన్ హాల్లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ దేశంలోని రైతులందరూ రసాయన వ్యవసాయాన్ని వీడి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. గత 12 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వారిని ప్రకృతి సాగు వైపు ప్రోత్సహించేందుకు పలు కీలక పథకాలను, ఆర్థిక రాయితీలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు, భూమి యొక్క సారాన్ని కాపాడుకోవాలంటే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయాలని ఆయన సూచించారు. ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని, తద్వారా రైతులు ఆర్థికంగా లాభపడవచ్చునని తెలిపారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకొని తమ కుటుంబాల ఆరోగ్యంతో పాటు భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాధవరపు రమణారావు,
గోపతి రాజయ్య, ముత్తె సత్తయ్య, గుండా ప్రభాకర్, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, బందెల రవిగౌడ్, వీరమల్ల హరిగోపాల్, గడ్డం స్వామిరెడ్డిలతో పాటు పలువురు స్థానిక నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక 7-8 అంశాలు చెప్పారు, వాళ్ళందరం పాటించాలి. అందులో ఒకటి పెట్రోల్ డీజిల్ తక్కువ చేయాలి, ఒకటి బంగారం అవసరం ఉంటేనే కొనుర్రి అని, నూనె తక్కువ చేయాలన్నప్పుడు అందులో ఒకటి ప్రకృతి వ్యవసాయం గురించి కూడా మోడీ గారు చెప్పినారు. పెస్టిసైడ్స్ లేకుండా పండించాలి, ఆరోగ్యం ముఖ్యం అనేది వారు చెప్పారు కనుక మనం ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నాము. ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతకుముందు యోగా గురించి పెద్దగా లేకుండే, కానీ మోడీ గారు వచ్చినాక దాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవము జూన్ 21కి పెట్టడం వలన ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 170 దేశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుంది. ఇట్లా మోడీ గారు ప్రధానమంత్రి అయినాక బడుగు బలహీన వర్గాలకు అన్ని వర్గాల కొరకు పనిచేయడము, అభివృద్ధి చేయడము, కొత్త రోడ్లు నిర్మాణం, కొత్త రైల్వే స్టేషన్లు, కొత్త ఎయిర్పోర్ట్లు ఇవన్నీ చేస్తూ పాటు కొన్ని పంచ పరివర్తనాలు అంటే కొన్ని మంచి విషయాలను మన జీవితంలో మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలని మోడీ గారు పిలుపునిచ్చారు. అందులో ఇది ప్రకృతి వ్యవసాయం కూడా ఒకటి కనుక మనము సరే మార్కెట్ల దానికి ఉన్నదో లేదో కానీ హైదరాబాద్ లాంటి నగరాలలోనైతే ప్రకృతిగా ఏవైతే కూరగాయలు కానీ ఏవైతే ఫ్రూట్స్ కానీ ఈవెన్ పాలు కానీ వాటికైతే చాలా డిమాండ్ ఉంది, చాలా రేటు ఉన్నది. రేటు కూడా విపరీతంగా కాస్ట్లీ. ఏది ఆర్గానిక్ అంటే అది కాస్ట్లీ, చాలా కాస్ట్లీ ఉంది. సో దానికి తొందరలోనే రైతులకు వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు అది కూడా వస్తుంది. కానీ మనం దీన్ని ప్రోత్సహించాలి. మనము బీజేపీ కార్యకర్తలం, నాయకులము, మనము రైతులతోటి పర్సనల్గా మాట్లాడి వాళ్ళను ఇది ఈజీగా రాదు కానీ అవుతుంది. ఇప్పుడు మన సుగుణమ్మ, మన సర్పంచ్ నాగసముద్రం సర్పంచ్ సుగుణమ్మ ఉన్నది. సుగుణమ్మకు మన జిల్లా కలెక్టర్ నుంచి అవార్డు రావడము, ఢిల్లీలో అవార్డు రావడము, దానికి కారణము ప్రకృతి వ్యవసాయం. సో మనం ప్రోత్సహించి మనం కూడా మన జీవితాలలో కూడా అలవాటు చేయాలి. ఈ ముఖ్యంగా దండపల్లి, లక్షట్పేట ఈ ప్రాంతంలో అంతా కూడా ఎక్కువ వ్యవసాయం మీద ఆధారిత ప్రాంతం కనుక మనం ప్రోత్సహించాలి. అందరినీ కూడా ప్రకృతి వైపు మనం మెల్లమెల్లగా షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు రమణారావు గారు చెప్పినట్టు ఫస్ట్ తన ఇంటి దగ్గర తను ప్రారంభిస్తే అది పెరుగుకుంటా పోతుంది. దీన్ని మనం అందరం కూడా సీరియస్గా తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు అవగాహన కల్పిస్తూ మనం ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. మోడీ గారి ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ప్రజలకు మోడీ గారి ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల్లో ఏం చేసింది, రైతుల కొరకు ఏం చేసింది, సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవ్వడము, యూరియా డిఏపి మీద సబ్సిడీ ఇవ్వడము, ఇక్కడ మన దగ్గర 6,400 కోట్లతోటి ఎఫ్సిఐ బంద్ అయిన ఎఫ్సిఐని తెరవడము, ఇట్లా రైతుల కొరకు ఇలా రైతులకు ఇచ్చే కనీస మద్దతు ధర ఒకప్పుడు 1,300 ఉన్న కనీస మద్దతు ధర ఇలా డబుల్ అయింది. ఇలా ఇన్ని గణము అంటే ప్రతి దగ్గర కూడా రైతులకు ఇలా లాభపడుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యలో ఒక ఏజెన్సీ లాగా కొనడం వాళ్ళ బాధ్యత. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం పరిసర ప్రాంతాల్లోని కొత్త బస్టాండ్, హోటల్స్, పాన్, కిరాణా షాపులలో పోలీసులు నార్కోటిక్ డాగ్ సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ బన్సీలాల్ మాట్లాడుతూ పట్టణంలోని అనుమానిత ప్రదేశాలను, ప్రాంతాలను తరచూ నార్కోటిక్ డాగ్ సహాయంతో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్కు బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రజలు, మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారని, మీ భద్రత పోలీసుల బాధ్యత అని సిఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామగుండం గౌరవ సిపి గారు, డిజిపి గారు, జైపూర్ ఎస్పీ గారి ఆదేశాలు ప్రకారం ఈరోజు నార్కోటిక్ డ్రగ్ టీంతో చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్, బస్టాండ్ సెంటర్ ఈ ఏరియాలో తనిఖీలు చేపట్టడం జరిగింది. గత వారం రోజుల ఈ నార్కోటిక్ డ్రగ్ టీంతో ఈ తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలనే నియంత్రణకై, వాటిని అరికట్టుటకై ఈ నార్కోటిక్ టీంతో ఈ జరుగుతున్నది
చేపట్టడం జరుగుతూ ఉన్నది. ముందు కూడా ఈ కంటిన్యూగా ప్రాసెస్ అనేది కంటిన్యూగా నడుస్తూ ఉన్నది. ఎవరైనా మాదక ద్రవ్యాన్ని సేవించినా, గంజాయికి అలవాటు పడినా వాళ్ళపై కఠిన చర్యలు పడతాయి. ఎవరైనా గంజాయి అమ్ముతున్నారని కానీ, సరఫరా చేస్తున్నారని కానీ, లేదా సేవిస్తున్నారని కానీ ఎవరైనా మాకు తెలియజేస్తే వారిపై కఠిన చర్య తీసుకుంటాం. అదేవిధంగా గంజాయి తాగుడుకి అలవాటు పడిన వారు ఎవరైనా ఉపద్రక్షలు ఉంటే మాకు చెప్తే వాళ్ళని డి అడిక్షన్ సెంటర్ పంపించి వాళ్ళకి వైద్యం కూడా అందిస్తాం. సో ఇది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కంటిన్యూగా ప్రాసెస్ నడుస్తుంటది. నాతోటి ఏదైతే సార్థిక ఉన్నదో వీళ్ళతో తనిఖీలు అన్నది చిన్నపట్టణంలో చెప్పడం జరుగుతుంది. మందమరి పట్టణంలోని మోడల్ స్కూల్ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మందమరి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సారా తస్లీం మాట్లాడుతూ మందమరి పట్టణంలో ఇదివరకే ఉన్నటువంటి మోడల్ స్కూల్ను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ సందర్భంగా మోడల్ స్కూల్ను సందర్శించి పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేయడానికి మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ చారి రావడం జరిగిందని తెలిపారు. మోడల్ స్కూల్ను సందర్శించిన అడిషనల్ డైరెక్టర్ పాఠశాల నిర్వహణను, ఇదివరకే ఉన్నటువంటి మౌలిక అవస్థలను పరిశీలించి పాఠశాల సిబ్బందిని అభినందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ టీపీఎస్ మన టీపీఎస్కి మందమరి మోడల్ స్కూల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ పరిశీలించడానికి ఇవాళ మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసాచారి గారు, సివిల్ డిపార్ట్మెంట్ హయ్యర్ ఆఫీషియల్స్ అందరూ కలిసి మోడల్ స్కూల్ని విజిట్ చేశారు. దీని భాగంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం చెక్ చేసుకున్నారు. టీపీఎస్కి కావాల్సిన వసతులు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకేం అవసరం ఉంటాయి అనే దాని మీద ఒక నివేదికను తయారు చేశారు. ఇదే సందర్భంగా మోడల్ స్కూల్లో వచ్చిన ఎక్సలెంట్ రిజల్ట్కి స్టాఫ్ని ప్రిన్సిపల్ని అభినందించారు. ఇంటర్మీడియట్ పిల్లల్ని ఫెలిసిటేట్ చేయడం జరిగింది, టాపర్స్ని. ఉన్నత విద్యతోనే యువతకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందని రఘునాథ్ వెర్రబెల్లి ఫౌండేషన్ అధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి అన్నారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, జామెట్రీ బాక్స్ అందించి మాట్లాడారు. ఈ సందర్భంగా గుణాత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం విద్యార్థులకు తమ వంతు సహాయంగా రఘునాథ్ వెర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్ అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుతున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి బియ్యం శ్రీ పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివి తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దోనబండ సర్పంచ్ బేతు రమాదేవి, రవి గడ్డం స్వామి రెడ్డి, మాధవరపు రమణారావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలి. వాళ్ళు కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కంటే తక్కువ కాదు. ప్రభుత్వ పాఠశాలలో మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, అన్ని వసతులు ఉన్నాయి. ఆ పిల్లలకు కావాల్సింది కొంచెం మోటివేషన్. ఆ మోటివేషన్ ఇస్తే వాళ్ళు రేపు 10వ తరగతి పరీక్షలలో మంచి మార్కులు సంపాదించి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదైతే కోరిక, వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్లకు మా వంతు సాయంగా ఈరోజు స్కూల్ కిట్స్, దాంట్లో భాగంగా స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, కంపాస్ బాక్స్లు ఇవ్వడం జరిగింది. స్కూల్ విద్యార్థులందరితోటి కూడా మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది. ఆజీపూర్ మండలంలో 2 పాఠశాలలో కూడా మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఈ ఆజీపూర్ పాఠశాలలో 100% రిజల్ట్ వచ్చింది. ఈ సంవత్సరము ఇంకా విద్యార్థులు ఎన్ఎంఎస్కి కూడా క్వాలిఫై కావడం జరిగింది. సో ఈ విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందరికీ కూడా మా వంతు పూర్తి సహాయం అందజేస్తాము. ఈ పిల్లలందరూ కూడా వీళ్ళ జీవితంలో వీళ్ళు అనుకున్న లక్ష్యానికి వీళ్ళు చేరాలి, వీళ్ళు అనుకున్నది సాధించాలి. దానికి పూర్తి మద్దతు, పూర్తి సపోర్ట్ మేము ఇస్తూ ఈ 10th క్లాస్ పిల్లలకు అందరికీ కూడా పీరీల పండుగను పురస్కరించుకొని మందమరి మార్కెట్లో వెలిసిన పీరీల గుండాల వద్ద ప్రజలు దర్శించుకొని భక్తిని చాటుకుంటారు. 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు చేస్తూ పీరీల ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. బుధవారం మందమరి పట్టణ వాడల్లో పీరీలను ఎత్తుకొని నిర్వాహకులు భక్తుల వద్దకు వెళ్లారు.
ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో కుడుకలు వేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇది పూర్తిగా అందరి పండుగ అని నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా ఈ నెల 26న పీర్ల పండుగ పురస్కరించుకొని మార్కెట్లో పీరీల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. పీరీలకు మొక్కులు చెల్లించుకోవడం వల్ల అన్ని కోరికలు తీరుతాయని, సుఖ సంతోషాలతో జీవిస్తారని భక్తుల నమ్మకమని తెలిపారు. ఏ మొహరం పండుగ ప్రతి ఒక్కరి పండుగ. ప్రతిరోజు పొద్దున లేచి స్నానాలు చేసి పవిత్రంగా ఆదుకునే పండుగ ఇది. ప్రతి ఒక్కరూ దీని గురించి స్థానికత తెలుసుకోవాలంటే ఫస్ట్ చంద్రుడి దృష్టిని పెట్టేస్తాం. పెట్టేదించిన 10 రోజులు ప్రశాంతంగా ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా దేవుని మనస్ఫూర్తిగా కొలుసుకుంటాం. మేము అనుకున్న కోరికలు అనేది తీరుతాయి. ప్రతిరోజు నిత్యం మేము పూజ చేసుకుంటూనే ఉంటాం. 5 రోజులకు ఒకరోజు సవారీ లేదు ప్రశాంతం చేస్తూ ఉంటాం. మళ్ళీ 7 రోజులకు చేస్తాం, మళ్ళీ 9 రోజులకు చేస్తాం. అలానే 10 రోజులు కూడా మొత్తం కలగలుపు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీని గురించి దీని గురించి మనస్ఫూర్తిగా ఏరుకునే పండుగ ఇది. మొహరం అంటే ఒక్కరిది కాదు, ప్రతి మానవుని, ప్రతి ఒక్క జీవిది మొహరం. ప్రతి ఒక్కరిది మొహరం పండుగ. అందుకే మొహరం పండుగ కలయిక ఉంటుంది. కోరుకున్న వారికి కొంగు బంగారం అని కొలుస్తుంది. ప్రతిసారి నీకు ఏది కోరినా అది వస్తూ ఉంటుంది. అన్నవాళ్ళు ఇది చిట్టి పున్నం అంటారు దీన్ని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్ర గౌతమేశ్వర ఆలయంలో అత్యంత వైభవంగా సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవం. 3 రోజుల పాటు షష్ఠిపూర్తి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపిన అర్చకులు, నిర్వాహకులు. చెన్నూరు పట్టణంలో నార్కోటిక్ డాగ్ సహాయంతో పోలీసుల విస్తృత స్థానికులు. యువత డ్రగ్స్ బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించిన సిఐ బన్సీలాల్. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్. ప్రకృతి వ్యవసాయంపై లక్షట్పేట మండల వెంకట్రావుపేటలో రైతులకు అవగాహన సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.